హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బొటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో ఎప్పుడైనా పండగకు నా ఇంటి మొగ్గు నుంచే స్టార్ట్ చేయాలనేది నా ఉద్దేశం అన్నట్టు. హలో అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తుంది మెల్లగా. మా పాప అయితే రాలేదు, హాస్టల్లో ఉంది. మా బాబాయ్ చిన్ను వాడే వీడియో తీస్తున్నారు ఇప్పుడు. అండ్ దీంట్లో వచ్చేసి పప్పు పెట్టేసా, పక్కన పాలు పెట్టేశాను. ఆ లోపల ఇవన్నీ సర్దుకుంటున్నా. మా వారు వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయింది, అంటే తోరణాలు గుచ్చుతురు. నిన్న గుచ్చుకోలేదు, లేట్ అయిపోయిందని. పండగ రోజు ఇలా ఉంటుంది హడావుడి మొత్తం. ఉగాది పచ్చడి కోసం చిన్న కుండ తీసుకొచ్చి, అంటే కుండలో చేసుకోవాలంటారు కదా, అందుకని ఇంకా స్టార్ట్ చేయలే, వర్క్ నడుస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూపిస్తాను. పప్పు ఉడికే లోపల పిండి నానబెట్టుకొని పెట్టుకుంటే అయిపోతుందండి, మెత్తగా మంచిగా. అప్పటి వరకు సాఫ్ట్గా వస్తుంది పిండి. ఇట్లా రుబ్బుకొని అంత మిక్సీ పెట్టుకునే వరకు, అందుకనే అది పప్పు పెట్టేసి పిండి కలుపుతున్నా. ఇది మా ఇంట్లో హడావుడి. మీరు ఎలా జరుపుకున్నారు పండగ? ఇదైతే నిన్న పెట్టడానికి వీలు కాలేదు, అందుకని చెప్పేసి ఇవాళ పెడుతున్నాను. అండ్ నిన్న వచ్చేసి కొంచెం బిజీ ఉండే. ఈ పండగ అంటే ఎట్లా ఉంటుందండి, లేడీస్కి అయితే డబుల్ పని అని చెప్పచ్చు. ఎందుకంటే వర్క్ చూసుకోవాలి, ఇంట్లోనే సర్దుకోవాలి. ముందు రోజు 2 రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది హడావుడి లేడీస్కి. అండ్ నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్క పని చేయాల్సిందే కదా. మా వారు పిల్లలు ఎంత హెల్ప్ చేసినా మేము చేసే పనులే మేమే చేయగలం కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఈ పండగలు ప్రతి పండగ అంతే ఉంటుందండి. ముందు రోజు అన్నీ ఇల్లు క్లీన్ చేసుకోవడం అండ్ బట్టలు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏ పండగ హడావుడి అంటే దాదాపుగా అన్నీ ఉంటాయి అన్నట్టు. కుకింగ్ నుంచి స్టార్ట్ చేస్తే పూజలు ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవాలి, చేయాలి కూడా. అండ్ పిల్లలు ఎంత హెల్ప్ చేస్తే ఆ రోజు అంత యూజ్ అవుతుంది, మాకైతే అంత హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఉగాది పచ్చడి రెడీ చేసుకుందాం. ఆ లోపల భక్ష్యాలకు కూడా రెడీ చేసేసాను నేను. ఇవన్నీ ఒకసారి దేవుని దగ్గర ప్రసాదం అన్నీ రెడీ చేసి పెట్టిద్దామని చెప్పేసి. రైస్ కూడా అయిపోతుంది పులిహోర కోసం. ఇది పుల్లగా ఉంటుంది, ఇది బెంగన్పల్లి మామిడి పండు, అంత పుల్లగా ఉండదు కాబట్టి ఉగాది పచ్చడి కోసం. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఇదేమో పులిహోర కోసం. ఓకే, నాకు ఇది తీసి ఎంత మామిడికాయ పులిహోర కలుపుతున్నాయి ఇప్పుడైతే. నెక్స్ట్ భక్షలు చేస్తే సరిపోతాయి. ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పిండి, అంటే బెల్లపు పప్పు రుబ్బి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది కలిపేసి పక్కకు పెట్టేసి, ఆ లోపల మా వారు వచ్చేసి ఉగాది పచ్చడి రెడీ చేస్తారు. నేను పులిహోర కలిపి పక్కకు పెట్టేసి ఇక బూరెలు స్టార్ట్ చేసేస్తాను. భక్షాలు నాకు బూరెలే వస్తుంది, అదేందో మరి. భక్ష్యాలు స్టార్ట్ చేసేస్తాను. భక్ష్యాలు అయిపోయినాయంటే దాదాపుగా అంత వర్క్ అయిపోయినట్టే. దేవునికి పెట్టి మంచిగా దండం పెట్టుకొని మేమైతే భక్షాలు ఇలా చేసుకుంటాం అన్నట్టు. కొంచెం పెద్ద సైజ్. అంటే మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి తప్పకుండా. అండ్ నా వీడియోస్ ఎక్కడి వరకు చూస్తున్నారు అనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను నేనైతే. ఇలా చేసుకుంటాను. మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇలానే మేమైతే మా ఇంట్లో ఈ విధంగా భక్ష్యాలు చేస్తాం. మా చిన్నప్పుడు అయితే అమ్మ ఇంటికాడ భక్ష్యాలు చేసేది. అండ్ మాకు అయితే స్పెషల్గా అండి, ఫస్ట్ అంటే ఈ ఉగాది పండగ అంటే ఫస్ట్ అయితే ఆ గోమాతలకు భక్ష్యాలు పెట్టినాకనే, అంటే దేవుళ్ళకు పెట్టి తర్వాత గోమాతకు పెట్టి మొక్కేసుకొని గోమాతకు తినిపించిన తర్వాత మాకు పెట్టేది అన్నట్టు. అంటే మాకు గోమాతకు పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నది. అది మేము ఇంటికాడ అయితే అలానే పెడతాం. ఇక్కడైతే మాకు అలా ఏం లేదు కదా, ఇప్పుడు మనం ఉండే చోట అన్ని చోట్ల ఆవులు ఏమి ఉండవు కదా, అందుకని చెప్పేసి దేవుళ్ళకి పెట్టి దండం పెట్టుకోవడమే. అమ్మోళ్ళు అయితే ఇప్పటికీ చేస్తారు అలాగే.
ఫస్ట్ గోమాతకు పెట్టిన తర్వాతనే ఇంట్లో వాళ్ళు తినడం అన్నట్టు. మా చిన్నప్పటి నుంచి చేస్తున్నదే, ఇప్పటికీ కూడా చేస్తున్నారు అమ్మ వాళ్ళు. మేమైతే ఇట్లా పూజ కంప్లీట్ చేసుకున్నాం, అన్నీ రెడీ చేసుకొని పూజ దగ్గర వచ్చేసి దేవునికి పెట్టేసి దండం పెట్టుకున్నాం. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పేసి దేవునికి అయితే మొక్కుకున్నాను. అండ్ ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త కాంతులు తేవాలని అయితే నేను మీ తరపున నా తరపున దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఇది చూసారు కదా, మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? జరిగితే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ వేయండి. అండ్ మా ఇంట్లో అయితే ఇలా హడావుడి ఉంటుందండి, ప్రతిసారి పండుగకి ఇంతే ఉంటుంది. అండ్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ప్రసాదాలు మా బాబు అయితే ఒక్కరే వచ్చారు. మా పాపకైతే హాస్టల్లో హాలిడేస్ ఇవ్వలేదండి, అందుకని. ఉగాది పండుగ స్పెషల్ పులిహోర, శనగపిండితో చేసిన మామిడికాయ పప్పు బాగుంటుంది. భక్ష్యాలు నెయ్యితో తింటే సూపర్ ఉంటుంది. నెయ్యి కొంచెం కింద పడ్డది. భక్ష్యాలు ఇలా యాక్చువల్లీ మా పాపని చాలా మిస్ అవుతున్నాం. తనకైతే ఈ భక్ష్యాలు చాలా ఇష్టం అండి. నిజం చెప్పాలంటే మా ఇంట్లో భక్ష్యాలు తినేది ఎక్కువ మా వారు మా పాప ఇద్దరే. అంటే మా బాబు నేను చాలా తక్కువ స్వీట్ తినేది, అందుకే వాళ్ళిద్దరూ బాగా తింటారు అన్నట్టు. మా పాపని తనకు హాస్టల్లో ఉంది కదా, బయట ఏమైనా ఆన్లైన్లో చూడబెట్ట దొరికితే ఆర్డర్ పెట్టుకోమని చెప్పాను. మరి ఏం చేసింది అప్పుడు ఇంతకుముందే చెప్పాను అన్నట్టు. దొరికితే భక్ష్యాలు ఆర్డర్ పెట్టుకోబెట్టా, నేమన్నాం ఉగాది రోజు తినాలి కదా అని చెప్పేసి. సరే మమ్మీ నేను చూస్తా అని చెప్పేసి చెప్పింది. ఓకేనండి, ఇది ఇవాళ వీడియో. మా వీడియో అంతా నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి, బాయ్. అండ్ అందరికీ నా తరఫున హ్యాపీ ఉగాది. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. పండగ అయితే ఈ విధంగా జరిగిందండి. ఆ తర్వాత ఉంటుంది అస్సలైన టాస్క్ లేడీస్కి అయితే. నిజంగా చెప్తున్నాను, చూడండి ఎన్ని బౌల్ అయినాయో ఆ రోజు అయితే. నిజంగా అవన్నీ క్లీన్ చేసుకొని ఓకే ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకోలేదు, సాయంత్రం చేద్దు అని చెప్పేసి మా వారు అన్నారు. కానీ నాకు క్లీన్ చేయండి అసలు నిద్ర కాదు కదా, ఇట్లా కూర్చోలేను నేనైతే. క్లీన్ అయిపోతే అది తృప్తే వేరు ఉంటుంది అన్నట్టు. ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నా మనం ప్రశాంతమైన నిద్ర అయినా వస్తుంది, లేదంటే కొంచెం రిలీఫ్ అయినా అవుతుంది. కానీ అట్లా అన్నీ పెట్టుకొని అయితే కూర్చోలేము అన్నట్టు. మీరు కూడా అంతేనా? అంతే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే అంతే ఉంటుందండి. పండుగ అయినా సరే అది ఏదైనా సరే క్లీన్ చేసుకుంటే అది ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే వదిలిపెట్టేస్తే ఎన్నో ఉంటే పని వర్క్ ఉందిలే, ఇంకా ఇంట్లో ఏం క్లీన్ చేయలేదు, అలాగే ఉందని చెప్పేసి మనసున పట్టదు అన్నట్టు. ఏ పని చేసినా ఆ పని పైన అయితే అస్సలు ధ్యాస ఉండదు. అందుకనే ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటాను. ఫస్ట్ గిన్నెల దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క పని ఇలా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రిలీఫ్ అవుతాను అన్నట్టు. అండ్ పండుగ అంటే ఇలా ఉంటుంది, ప్రతి ఒక్క పని దగ్గరుండి చేసుకోవాలి మనం, కాబట్టి అందుకే చెప్తున్నాను. ఇది ఇవాళటి వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే మా ఛానల్ని తప్పకుండా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇంకా కొంచెం వీడియోస్ చేయడానికి మాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊకే చెప్తున్నానని అస్సలు మీరు నా పైన కోప్పడకండి. అండ్ మీ హెల్ప్ ఎప్పటికీ అలాగే ఉండాలి, మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంట్లో ఉండే లేడీస్కి ఈ చిన్న వీడియోస్ పెడుతున్నాం అప్పుడప్పుడు అంటే కొంచెం మాకు కూడా ఏదో చిన్నగా ఏదో వర్క్ చేస్తున్నామనే ఉండాలి అనేది అందుకని చెప్పేసి ఇలాంటి చిన్న వీడియోస్ పెడతామండి. అండ్ పనే పాట లేక కాదు, అండ్ చిన్నగా మీకు కూడా ఏదో కొంచెం అట్లా ఎంటర్టైన్మెంట్. అండ్ నా ఇంట్లో జరిగే పండగ, నేను చేసే వర్క్ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.